భీముడికి పాముల రాజు వాసుకి కనిపించాడు. వాసుకి అన్నాడు, నిన్ను ఎవరో విషం ఇచ్చి చంపాలని చూశారా, కానీ నీ శరీరంలో ఉన్న విషానికి పాముల కాటు విరుగుడుగా పనిచేసింది, అందుకే నువ్వు బతికిపోయావు అని. తర్వాత వాసుకి భీముడిని నువ్వెవరని అడగ్గా, నిన్ను పాండురాజు కుంతి కుమారుణ్ణి భీముణ్ణి అన్నాడు. కుంతికి నేను దగ్గర బంధువు. నీ శత్రువులు నిన్ను డైరెక్ట్గా గెలవలేక ఇలా మాయగా చంపాలని చూశారా. ఇదిగో ఈ నాగామృతం తాగు. ఒక్క పాత్ర తాగితే నీకు 100 ఏనుగుల బలం వస్తుంది. ఆకలిగా ఉన్న భీముడు ఆ పాత్రలను ఒకటి కాదు మొత్తం 8 పాత్రలు తాగేశాడు. ఇప్పుడు నాకు 800 ఏనుగుల బలం వచ్చింది. ఈ బలంతో నాకు కీడు చేయాలనుకున్న వాళ్ళ భర్తం పడతాను అని అన్నాడు. ఇది మాత్రమే కాదు భీమా, జన్మతః నీకు 200 ఏనుగుల బలం ఉంది. ఇప్పుడు మొత్తం నీ బలం 1000 ఏనుగుల బలం. భీముడు ఆ శక్తిని తలుచుకొని సంతోషించగా వాసుకి హెచ్చరించాడు, నీ బలాన్ని బయటపెట్టకు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే చూపించు, లేకపోతే నీ శత్రువు జాగ్రత్త పడతాడు అని అన్నాడు.